ఉల్లిపాయని ఇలా గనుక రాస్తే పాదాలకి ఒక్క రాత్రిలోనే మీ పాదాల పగుళ్ళు అనేవి మాయమవుతాయి. భయంకరమైన పాదాల పగుళ్ళకు కూడా ఇదే మందు. ఒక్కసారి ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. కాళ్ళ పగుల సమస్య అనేది ఈ రోజుల్లో అందరినీ ఇబ్బంది పెడుతున్న సమస్య. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, ప్రతి ఒక్కరికి కాళ్ళ పగుళ్ళు అనేవి ఎక్కువైపోయాయి. కాళ్ళ పగుళ్ళే కాదండి, ఆ పగుళ్ళ నుండి రక్తం రావడం, అలాగే ఎక్కువగా స్కిన్ అనేది డ్రై అయిపోవడం, పొట్టు రావడం జరుగుతూ ఉంటుంది. మరి కాళ్ళ పగుళ్ళ నుండి మన స్కిన్ని కాపాడుకోవడం ఎలా? ముఖ్యంగా పగుళ్ళు అనేవి తగ్గిపోయి పాదాలు చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉండాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. ఈరోజు నేను ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. ఆనియన్తో ఎలా కనుక చేస్తే కాళ్ళ పగుళ్ళు అనేవి మళ్ళీ జన్మలో రావండి. నేను చెప్పేది నిజమే. ఆనియన్ ఏంటి, కాళ్ళ పగుళ్ళు ఏంటి అనుకుంటున్నారా? ఒకసారి చూడండి, మీకే తెలుస్తుంది. ఎంత భయంకరంగా ఉన్న పగుళ్ళైనా సరే దీన్ని ట్రై చేసిన తర్వాత ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది. లేట్ చేయొద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు కోసం మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటి చూసేద్దాం రండి. మీ హెయిర్ ఆయిల్ వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందా, హెయిర్ అనేది గ్రోత్ అవుతుందా అని అడుగుతున్నారు. 100కి 200% నేను గ్యారంటీ మీకున్న హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. మీ హెయిర్ అనేది తక్కువ టైంలోనే సూపర్గా గ్రోత్ అవుతుంది. బాయ్స్ అయినా యూజ్ చేయొచ్చు, గర్ల్స్ అయినా యూజ్ చేయొచ్చు, చిన్నవాళ్ళైనా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు. 100% కూడా ప్యూర్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ని ఎవరైనా ట్రై చేయొచ్చు. రిజల్ట్ అనేది పక్కాగా ఉంటుంది. మీకు మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. కాల్స్ చేయొద్దు, వాట్సాప్ చేస్తే చాలు. హెయిర్ ఆయిల్ ప్రైస్ అనేది వస్తుంది. మీరు ఎలా ఆర్డర్ పెట్టుకోవాలో కూడా క్లియర్గా చెప్తారు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే బుక్ చేసుకోండి. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సింది ఆనియన్. మీడియం సైజు ఉన్న ఆనియన్ తీసుకోవాలి. ఆనియన్ మీద పొట్టు అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను ముందే తీసేసాను, సో పొట్టు తీసిన ఆనియన్ని చూపిస్తున్నాను. తర్వాత ఆనియన్ని రెండు వైపులా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తరువాత ఈ ఆనియన్ని 2 భాగాల కింద ఇలా కట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం ప్లేట్ తీసుకొని గ్రేటర్ సహాయంతో ఈ ఆనియన్ని తురుముకోవాలి. తురుముకున్న ఈ పేస్ట్ అనేది చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంటుంది. మీరు మిక్సీ జార్ యూజ్ చేసి పేస్ట్లా చేసుకున్నా ప్రాబ్లం లేదు, కానీ చాలా స్మూత్ పేస్ట్లా ఉండాలి. మనకి అప్లికేషన్కి ఈజీ అవ్వాలంటే ఇలానే తురుముకోవాలి. ఆనియన్ పేస్ట్ రెడీ అయిపోయింది కదా. ఈ పేస్ట్ని ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే ఇక్కడ నేను యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు లెమన్ జ్యూస్. 1 స్పూన్ లెమన్ జ్యూస్ని అయితే యాడ్ చేశాను. లెమన్ జ్యూస్ అనేది పాదాలని హైడ్రేటింగ్గా, మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది. తర్వాత వచ్చే వరకు ఇందులో బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేశాను. బేకింగ్ సోడా యాడ్ చేసుకోవచ్చు, ఈనో కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. బేకింగ్ సోడా యాడ్ చేయగానే మనకి ఫోమింగ్ అయితే వస్తుంది. సో మనందరికీ తెలిసిన విషయమే కదా. ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మనకి మొత్తం కూడా మిక్స్ అయిపోతుంది. ఇందులో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోండి. పసుపు వల్ల పిగ్మెంటేషన్ తగ్గుతుంది, క్రాకిల్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. తర్వాత ఇందులో పేస్ట్ యాడ్ చేసుకోండి. ప్రజెంట్ మీరు వాడుతున్న పేస్ట్ ఏదైనా పర్వాలేదు, 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మన పాదాల పగుళ్ళు వస్తున్నాయి అంటే దానికి కారణం మెయిన్గా మన పాదాలకున్న మురికండి. ఆ మురికిని రిమూవ్ చేయడానికి పేస్ట్ అనేది హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పాదాల మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్, దుమ్ము, ధూళి, మురికి అంతా క్లీన్ అయిపోతే పాదాల పగుళ్ళు అనేవి తొందరగా తగ్గుతాయి. సో బాగా మిక్స్ చేస్తే ఈ స్క్రబ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు పాదాల మీద స్క్రబ్ చేసి అయితే చూపిస్తాను. మెయిన్గా పాదాల పగుళ్ళు వస్తున్నాయంటే పాదాలు అనేవి క్లీన్గా ఉండకపోవడం వల్ల పాదాల పగుళ్ళు వస్తాయి. అంటే మనం ఎక్కువగా మట్టిలో తిరుగుతున్నాం, దుమ్ములో తిరుగుతున్నాం అన్నప్పుడు ఖచ్చితంగా పాదాల పగుళ్ళు అనేవి ఉంటాయండి. అందరికీ అన్ని టైమ్స్లో చెప్పులు వేసుకొని తిరగడం కుదరకపోవచ్చు. అలాంటప్పుడు మనకి పాదాల పగుళ్ళు వస్తాయి. పగుళ్ళు వచ్చేసి అని చెప్పేసి కంగారు పడాల్సిన అవసరం లేదు. వింటర్లో కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య ఏదైనా ఉందంటే అది పాదాల పగుళ్ళేనండి. పాదాల పగుళ్ళని చాలా ఈజీగానే తగ్గించుకోవచ్చు. ఈ స్క్రబ్ని మీరు పాదాలకు అప్లై చేసేయండి. ఇప్పుడు నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను కదా, సో అలా కొంచెం తిక్కు కన్సిస్టెన్సీలో అప్లై చేసేయండి. మనం ఈ స్క్రబ్ని మిక్స్ చేసి అలా పక్కన పెడితే మనకి కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. కలర్ చేంజ్ అయింది ఏంటి అనుకోవద్దు, మనకి కలర్ అయితే ఈ కలర్లోనే ఉంటుంది స్క్రబ్ అనేది మిక్స్ చేసిన తర్వాత. మొత్తం పాదాలకి ఇలా అప్లై చేసేసుకొని 10 మినిట్స్ అనేది అలా వదిలేద్దాం. 10 మినిట్స్ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. ముందుగా ఒక టబ్లో గోరువెచ్చని వాటర్ తీసుకోండి. అందులో 1 స్పూన్ షాంపూ యాడ్ చేసుకోండి. 2 స్పూన్ల వరకు కల్లుప్పు, రాక్ సాల్ట్ యాడ్ చేసుకోండి.
షాంపూ అనేది మీ ఇంట్లో ఏది ఉంటుందో ఆ షాంపూ యాడ్ చేసుకోండి. ఇదే షాంపూ యాడ్ చేయాలి, అదే షాంపూ యాడ్ చేయాలి అవసరం లేదు. ఏ షాంపూ ఉన్నా పర్వాలేదు. దీని గురించి కూడా కొంతమంది అడుగుతూ ఉంటారని చెప్తున్నాను. సో షాంపూని బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్లో. స్పూన్తో ఇక్కడ నేను మిక్స్ చేశాను. షాంపూ అలాగే మనం యాడ్ చేసిన రాక్ సాల్ట్ కల్లుప్పు అనేది మనకి కంప్లీట్గా వాటర్లో డైల్యూట్ అయిపోవాలి, కరిగిపోవాలి. దాని తర్వాత పాదాలని పెట్టాలి. పాదాలని పెట్టేసి మీరు 30 మినిట్స్ అనేది అలా వదిలేయాలి. ముందుగా మనం అప్లై చేసాం కదా స్క్రబ్, దాంతోనే పెట్టేసేయండి. దాన్ని ఏం వాష్ చేసి పెట్టాల్సిన అవసరం లేదు. దాంతోనే 30 మినిట్స్ అనేది అలా పెట్టేయండి. పాదాలని వాటర్లో పెట్టడం వల్ల మురికి మొత్తం క్లీన్ అయిపోయి మనకి క్రాక్ హీల్స్ అనేవి రావు, డెడ్ స్కిన్ సెల్స్ కూడా రిమూవ్ అయిపోతాయి. ఈ వాటర్లో 30 మినిట్స్ ఉంచిన తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని పొడి క్లాత్తో తుడుచుకోండి పాదాలని. సో పాదాలు చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఎంత స్మూత్గా కనపడుతున్నాయో. చాలా మంచి డిఫరెన్స్ అనేది కనపడుతుంది వాటర్లో సోక్ చేసి బయటకు తీసిన తర్వాత. నెక్స్ట్ మనం ఫుట్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక బౌల్ తీసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కండిషనర్. మీకు నచ్చిన హెయిర్ కండిషనర్ ఏదైనా యూజ్ చేయొచ్చు, ఎనీ బ్రాండ్ అండి. కండిషనర్ మా దగ్గర లేదు అనుకున్న వాళ్ళు వ్యాజిలిన్ యూజ్ చేయండి. వ్యాజిలిన్ కూడా మనకి సూపర్ రిజల్ట్ అయితే ఉంటుంది. కండిషనర్ అనేది అందరి దగ్గర అవైలబుల్గా ఉండకపోవచ్చు, వ్యాజిలిన్ యూజ్ చేయండి. 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేశాను. బేకింగ్ సోడా యాడ్ చేసిన తర్వాత లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత ఫోమింగ్ అయితే వస్తుంది, మనందరికీ తెలిసిన విషయమే కదా. ఇప్పుడు ఆ ఫోమింగ్ అనేది తగ్గిపోయేంత వరకు మనం బాగా మిక్స్ చేస్తుంటే మనకి సూపర్గా ఉండే క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. బయట మార్కెట్లో ఫుడ్ క్రీమ్స్ ఎలా ఉంటాయో అలానే ఉంటుందండి. ఇప్పటి వరకు ఇలాంటిదైతే ఎవరు చెప్పుండరు. నిజంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీ పాదాలు చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా మారిపోతాయి. దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు. బయట మనకి 2-3 వీక్స్ వరకు అయితే స్టోర్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే మనకి 6 to 7 months వరకు అయితే ఉంటుంది. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసి మీ పాదాల పగులున్న చోట అలాగే పాదం మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. దీన్ని అప్లై చేసుకొని ఓవర్ నైట్ అనేది అలా వదిలేయండి. నెక్స్ట్ డేకి పాదాలు అయితే చాలా సాఫ్ట్గా స్మూత్గా మారిపోతాయి. ఇది అప్లై చేసుకున్న తర్వాత సాక్స్లు వేసుకొని పడుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్స్ అయితే చూడొచ్చు. ఎందుకంటే పాదాలు అనేవి ఎక్కువ హైడ్రేటింగ్గా ఉంటాయి. మనకి ఏదైతే హైడ్రేషన్ ఉంటుందో దాన్ని సాక్స్లు అనేవి లాక్ చేస్తాయి కదా. సో పాదాలు అనేవి అసలు డ్రై అవ్వనమాట. మార్నింగ్కి చాలా స్మూత్గా సాఫ్ట్గా బేబీ పాదాలు ఎలా ఉంటాయో, అప్పుడే పుట్టిన బేబీ పాదాలు అంత స్మూత్గా ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. దీన్ని రెగ్యులర్గా మీరు నైట్ నిద్రపోయే ముందు ప్రతిరోజు అప్లై చేసుకొని 5 మినిట్స్ అనేది మసాజ్ చేసుకొని అలా వదిలేస్తే చాలు. మార్నింగ్కి మీ పాదాలు అనేవి చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా మారిపోతాయి. ఒక్క రాత్రిలో మీ పాదాల మీద అద్భుతం అయితే జరుగుతుంది. క్రాకిల్స్ పోయి మీ పాదాలు అనేవి చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా మారిపోతాయి. చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అనమాట. తప్పకుండా ట్రై చేస్తే ఎంత భయంకరమైన కాళ్ళ పగులైనా సరే తగ్గి తీరాల్సిందే. మీరు ట్రై చేయండి, 100% రిజల్ట్ ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నా. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.